హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశంలో జనరల్గా మనము వివిధ రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలు ఎమ్మెల్యేలను కాపాడుకునేదానికి, లేకపోతే మ్యాజిక్ ఫిగర్కి అటు ఇటుగా ఉండేటువంటి పార్టీలు తన ఎమ్మెల్యేలని కాపాడుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా రిసార్ట్ రాజకీయాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరగడం మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు గెలిచిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలని, ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళని, ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో సర్పంచ్లు, వార్డు మెంబర్ల వరకు అందరినీ రకరకాలుగా ప్రలోభపెట్టి టీడీపీలో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా టీడీపీ గెలిచిన దగ్గర నుంచి, కూటమి పార్టీలు గెలిచిన దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్సీలతో పాటు వాళ్ళు ప్రధానంగా గురిపెట్టినటువంటి ఏజెన్సీ సంస్థ ఏదైనా ఉందంటే విశాఖపట్నం కార్పొరేషన్స్. సో ఈ విశాఖపట్నం కార్పొరేషన్కి సంబంధించి దగ్గరగా టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 98 మెంబర్స్ ఉన్నారు అక్కడ. సో ఈ 98 మెంబర్స్ ఉన్నటువంటి విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 59 మంది ఉన్నారు, టీడీపీకి వచ్చి 29 మంది ఉన్నారు, అండ్ జనసేనకు 3 ఉన్నారు, బీజేపీకి 1 ఉన్నారు. అంటే టోటల్గా ఎన్డీఏ కలిపి 33 మంది ఉన్నారు. వైసీపీకి వచ్చి 59 మంది ఉన్నారు. కానీ టీడీపీ వాళ్ళు ఎట్లయినా సరే వైజాగ్ కార్పొరేషన్ని కూటమి ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా గెలిచిన దగ్గర నుంచి కార్పొరేటర్లని ప్రలోభపెట్టి కూటమి పార్టీలకి, మరీ ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా గెలిచిన దగ్గర నుంచి రకరకాలుగా ప్రలోభ పెట్టుకుంటూ వైజాగ్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ అప్రోచ్ అవ్వకుండా ప్రలోభ పెట్టే పని చేసుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో టీడీపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ కార్పొరేషన్ మేయర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చారు. అందులో నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించినటువంటి ఇచ్చిన పిటిషన్లో దగ్గరగా 60 మంది కార్పొరేటర్స్తో కూడుకున్నటువంటి సిగ్నేచర్ ఇచ్చారు. అక్కడ టీడీపీ అనుబంధ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, జనసేన కలుపుకుంటే 33 మంది ఉన్నారు. లెఫ్ట్ పార్టీలు 2 కలుపుకుంటే ఇంకో 2 ఉన్నారు. అంటే టోటల్గా 35 మంది ఉండాలి. కానీ 60 మంది ఎలా సైన్ చేశారు ఏంటో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో టీడీపీ ఏమో ముందుగానే మొదలుపెట్టింది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలి అనే ఒక నిర్ణయానికి వచ్చిన వెంటనే టీడీపీ తన కార్పొరేటర్స్ అందరినీ కౌలాలంపూర్, మలేషియా పంపి అక్కడ రిసార్ట్లో కౌలాలంపూర్లో వాళ్ళని భద్రంగా పెట్టి వాళ్ళని జాగ్రత్తగా అక్కడ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసుకోండి వదిలేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నంలో మొదటగా వాళ్ళని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ అందరినీ బెంగళూరు తీసుకెళ్లారు. బెంగళూరు అవుట్స్కట్స్లో ఉన్న రిసార్ట్స్లో పెట్టారు. అక్కడి నుంచి కొద్దిమంది కొచ్చికి వెళ్ళారు. అండ్ కొంతమంది శ్రీలంకలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్ట్స్లో ఉండి వాళ్ళని అక్కడ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గెలిచిన దగ్గర నుంచి పాలన మీద దృష్టి లేదు, 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ లేదు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి లేకపోతే కేంద్రం నుంచి అడిషనల్గా ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేది లేదు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనే దృష్టి లేదు. ఆంధ్రప్రదేశ్కి ప్రైవేట్ పెట్టుబడులు రావట్లేదు, ఏదో పేపర్ మీద కనిపిస్తున్నాయి తప్ప అఫీషియల్గా ఆన్ గ్రౌండ్ అయితే ఏదీ లేదు. ఒక్క నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇలాంటి పనులు ఏం చేయకుండా చంద్రబాబు గారు వైసీపీ నుంచి వార్డు మెంబర్ దొరుకుతాడా, సర్పంచ్ దొరుకుతాడా, కార్పొరేటర్ దొరుకుతాడా, రాజ్యసభ ఎంపీ దొరుకుతాడా, ఎమ్మెల్సీ దొరుకుతాడా, లేకపోతే ఓడిపోయిన బలమైన నేతలు దొరుకుతారా అనే అంశాల మీద దృష్టి పెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్లో అసలు పాలన అనేది కంప్లీట్గా డీవియేట్ అయిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రజలు కూటమి పార్టీల మీద చాలా ఎవర్షన్తో ఉన్నారు. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేయలేదని, వెల్ఫేర్ పరంగా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందాల్సినటువంటి, మరీ ముఖ్యంగా వైసీపీ టైంలో అందినటువంటి వెల్ఫేర్ ఏవైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్లో 1/10 కూడా అందట్లేదనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు యాజ్ వెల్ యాజ్ వెల్ఫేర్ సీకర్స్ ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో రైతులైతే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి రైతులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎందుకంటే రైతు పండించే ఏ పంట అయినా సరే దళారులు చెప్పే రేట్లకేమే రైతుకు సరైన గిట్టుబాటు ధర లేక రైతాంగం నష్టాల్లో కూరుకొని ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా ఒకటే, కొనుక్కోవడం, పార్టీని బలోపేతం చేసుకోవడం. వేరే పార్టీల్లో గెలిచిన నాయకుల్ని కొనుక్కోవడం, పార్టీని బలోపేతం చేసుకోవడం. వేరే పార్టీల్లో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని తీసుకొని కొనుక్కోవడం, పార్టీని బలంగా ఉందని చూపించుకోవడం తప్ప ఆయనకి ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ పాలిట రాష్ట్రాన్ని
అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలని 2014-19 మధ్యలో ఆలోచించట్లా. ఇప్పుడు ఈ 19-20-24-29 మధ్య కూడా ఆయన ఆలోచించే పరిస్థితులు కనపడట్లా. ఎక్కడ కార్పొరేటర్ దొరుకుతాడు, ఎక్కడ రాజ్యసభ ఎంపీ దొరుకుతాడు, ఎక్కడ లోక్సభ ఎంపీ దొరుకుతాడు, ఎక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్పంచ్లు, వార్డు మెంబర్లు దొరుకుతాడనే దాని మీద తప్పిన దృష్టి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మీద ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ప్రజలు మాకు వెల్ఫేర్ ఇవ్వండి అని అడిగితే సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండి, సంపద సృష్టించిన తర్వాత మీకు ఇస్తానని చెప్పే ప్రయత్నం చేస్తాడు. యువత ఉద్యోగాలు అడిగితే యువత మీద కేసులు పెట్టే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈయన రిసార్ట్ రాజకీయాలు చేసేదానికి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు బతికుండగా రామారావు గారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కాపాడడానికి అప్పట్లో రిసార్ట్ రాజకీయాలు చేశాడు. సో ఆంధ్రప్రదేశ్కి రిసార్ట్ రాజకీయాలను పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు ఎమ్మెల్యేల స్థాయిలో ఉండే రిసార్ట్ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు కార్పొరేటర్ స్థాయికి కూడా ఇంట్రడ్యూస్ చేసి రాబోయే రోజుల్లో పాలిటిక్స్ని, మరీ ముఖ్యంగా లోకల్ బాడీ లెవెల్లో ఉండే పాలిటిక్స్ని కూడా రిసార్ట్మయంగా మార్చున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు పట్టినటువంటి ఒక చెదపురుగు లాంటోడు. ఏ ఒక్క జీవీఎంసీ మీ చేతికి రాకపోతే ఏమవుతుంది? 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 21 మంది లోక్సభలు ఉన్నారు, కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు లాక్కొని రాజ్యసభలో కూడా మళ్ళీ మీరు ప్రజెన్స్ తెచ్చుకున్నారు. అక్కడితో సరిపోవట్లేదా? మీ ప్రభుత్వం సజావుగా నడవాలంటే మీకు కావాల్సింది ఎమ్మెల్యేలు. మీకు కావాల్సిన దానికంటే దగ్గరగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతమంది ఎమ్మెల్యేలు నుంచుకొని కార్పొరేటర్లతో ఏం పని మీకు? కార్పొరేటర్లు లేకపోతే మీ ప్రభుత్వం పడిపోద్దా? కార్పొరేటర్లు లేకపోతే మీ రాష్ట్రానికి పెట్టుబడులు రావా? కార్పొరేటర్లు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటివి ఫండ్స్ ఇవ్వనంటుందా? లేకపోతే కార్పొరేటర్స్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పన జరగదా మీకు? వైజాగ్ కార్పొరేషన్ మీ చేతికి వస్తేనే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరుగుద్దా? వైజాగ్ కార్పొరేషన్ మీ చేతికి వస్తేనే మీకు సెంటర్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ కానీ, లేకపోతే దేశ విదేశాల నుంచి రావాల్సినటువంటి పెట్టుబడులు వస్తాయి. లేకపోతే వైజాగ్కి సంబంధించిన కార్పొరేషన్ మీ ఎన్డీఏ మయమో టీడీపీ మయం అయితేనే విశాఖకు రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ వస్తానంటున్నాయా? ఎందుకు విశాఖపట్నం కార్పొరేషన్ మీద అంతలా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు? మీరు ఫోకస్డ్గా పనిచేయడం కాకుండా ఉన్నటువంటి కార్పొరేటర్స్ని రిసార్ట్ రాజకీయాలకు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు అసలు? అండ్ కార్పొరేటర్ లెవెల్కి మీరు రిసార్ట్ రాజకీయాలను పరిచయం చేసి రాబోయే రోజుల్లో పాలిటిక్స్ని అసలు ఎలాంటి డైరెక్షన్లో తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఉంది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని అణువణువున పొల్యూట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు పై స్థాయిలో ఉండే పొల్యూషన్ని ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో అర్బన్ లోకల్ బాడీస్లో రూరల్ లోకల్ బాడీస్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అసలు మనం రాజకీయాలకు అసలు పట్టిన చెదపురుగులా చూడాలి. ఇక్కడ కార్పొరేటర్స్ని కూడా వదలట్లేదు చూడండి, వేరే పార్టీల్లో గెలిచిన వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీను బై హుక్ ఆర్ క్రూక్ ఎలాగన్నా వీక్ చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. దానికి చేయూతనిస్తుంది జనసేన పార్టీ. సో ఇద్దరు కలిసి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని వీక్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన ఇద్దరు గెలిచిన రాజ్యసభ ఎంపీలని, వైసీపీ తరఫున రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి ఎమ్మెల్సీలని, గెలిచిన కార్పొరేటర్ని, గెలిచిన సర్పంచుల్ని, గెలిచిన వార్డు మెంబర్ని, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని లాక్కొని దీని మీద దృష్టి ఉంది తప్ప వీళ్ళిద్దరికీ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లేకపోతే అడిషనల్గా ఏమైనా తెద్దామనే ఆలోచనే లేదు వీళ్ళిద్దరికీ. ఏ కాడికి వైసీపీలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనకి ఎవరు దొరుకుతాడు, ఎవరిని లాక్కుందామనే ఉద్దేశం తప్ప ప్రజలు ఏదైనా అడిగితే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లో పెట్టేసి వెళ్ళిపోయిందని చెప్తారు. మీరేం చేస్తున్నారు? మీరు అంతకంటే 2-3 ఇంతల అప్పులు 1 సంవత్సరంలోనే చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరినీ రిసార్ట్లకు పంపేదానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇప్పుడు వరకు కొన్న రాజ్యసభ ఎంపీల్ని, ఎమ్మెల్సీలని, ఇప్పుడు వైజాగ్ కార్పొరేటర్స్ని ఎంత డబ్బులు పెట్టుకుంటున్నారు? సో రాజకీయాల్ని కంప్లీట్గా పొల్యూట్ చేసేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరు కలిసి, టీడీపీ అండ్ జనసేన 2 పార్టీలు కలిసి. నిజంగా వీళ్ళు ఏదో అనుకుంటున్నారేమో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఏం చేసినా సరిపోద్ది అనేసి. ఇంకా 4 సంవత్సరాల ఎన్నికలకు ఉంది, ఎంతో దూరంలో లేదు. మీరు ఇలాంటి రిసార్ట్ రాజకీయాలు కార్పొరేటర్స్కి పరిచయం చేసి రిసార్ట్ రాజకీయాలు చేసుకుంటా, పక్క పార్టీల మీద బురద జల్లే రాజకీయాలు చేసుకుంటే ఇంత బలం పెట్టుకొని అభివృద్ధికి చేయకుండా, పెట్టుబడులు తీసుకురాకుండా, ఉద్యోగ కల్పన జరగకుండా ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉండండి. మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి, మళ్ళీ ఎక్కడే కూర్చోబెడతారు తీసుకొచ్చి. 2019 గుర్తుంది కదా, ఒక పార్టీకి 1 సీటు, రెండో పార్టీకి 23 సీట్లు, మళ్ళీ ఆ స్థాయికే వస్తారు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్లో. థ్యాంక్ యూ.